భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలని అధికారంలోకి వచ్చిన వాళ్లు సమస్యల్ని పరిష్కరించకపోగా వాటిల్లో ఇంకా చిక్కుముడుల్లోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. నియామకాలు ఎక్కడా జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ల కుటుంబాల్లో నియామకాలు జరిగిన విషయాన్ని చెప్పాల్సిన పని లేదని తెలిపారు. ఉద్యమం సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈనాడు సమస్యలను పరిష్కరించకపోవడం ఇంకా చిక్కుముళ్లుగా తయారని, నియామకాలు జరగలేదు. వాళ్ళ కుటుంబంలో జరిగిన నియామకాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. చైతన్యవంతమైన మీకు ప్రతి విషయము తెలుసు. ఉద్యమం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్సులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం కొంతమంది దొరలకు చుట్టంగా మారిందన్నారు సీఎం. ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారన్నారు. ఉద్యమం సందర్భంగా తమ గెలుపుకు అనేక కారణాలు ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమన్నారు. అధికారంలోకి వస్తే ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చానని, చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వంలోకి రాగానే ఆ చట్టాన్ని తొలగించి భూభారతి తీసుకొచ్చామన్నారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో, సోదరిమణి సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలు పెట్టిన ములుగు సమ్మక్క సారలమ్మ జాతర రోజు చెప్పా, అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఈ ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పినాం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పి ఈ ధరణి భూతాన్ని వదిలించడమే కాదు, పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని, ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ పునరావాస కేంద్రంగా ఉండేదన్న సీఎం, తమ ప్రభుత్వం రాగానే ప్రక్షాళన చేశామని, ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేసి ఆపాలని చూస్తున్నారని, కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నామన్నారు. అవకాశాల కోసం అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట్ చౌరస్తాలను 10-12 సంవత్సరాలు నిరుద్యోగ యువకులుగా తిరుగుతానే ఉన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వరు, ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టరు. ఒకవేళ పరీక్షలు పెడితే ఆ పరీక్షల యొక్క ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలుగా అమ్మే పరిస్థితి. ఒక మంచి పరిపాలనకు, ప్రభుత్వ వ్యవస్థకు మంచి పేరు తేవాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ గా అక్కడ దందాలకు అడ్డాగా మారింది. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం, నూతన చైర్మన్లను, సభ్యులను నియమించడం. త్వరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లైసెన్స్ పొందిన సర్వేయర్లంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతులకు సాయం చేయాలని రేవంత్ చెప్పుకొచ్చారు. గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా 3,456 మందికి ఈ రోజు మనం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రం మీద ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా, ఒక ఆదర్శవంతమైన తెలంగాణ రాష్ట్రం